సోదరా నిశుంభ, నిశుంభ, నిన్ను ఆ కాళికతో యుద్ధం చేయడానికి ఒంటరిగా వెళ్ళనివ్వను. ఆ కౌశికి తోడుగా భయానకమైన అద్భుత శక్తి గల కాళిక ఉంది. మనం అనేక మంది అసుర వీరులను ఆమె సంహరించడం వల్ల కోల్పోయాం. అందుకే నిన్ను యుద్ధానికి ఒంటరిగా వెళ్ళనివ్వను. నేను కూడా నీ వెంట వస్తాను. స్వర్గ విజేతలు దైత్య రాజులు శుంభ నిశుంభులకు స్వర్గ విజేతలు దైత్య రాజులు శుంభ నిశుంభులకు స్వర్గ విజేతలు దైత్య రాజులు శుంభ నిశుంభులకు ఓం నమః శివాయ. ఆ కౌశికిని రక్షించే కర్తవ్యం నెరవేర్చావా దేవి? కాళిక, చాముండేశ్వరి ఇంకా చండిక రూపాలను ధరించిన పిమ్మట ఈ సౌమ్య రూపానికి పరివర్తన చెంది నీవింకా అందంగా కనిపిస్తున్నావు. మహేశ, హింస, హత్య, దౌర్జన్యం నా స్వభావానికి విరుద్ధమే. ప్రాణులందరూ కూడా నా యొక్క సంతానంలాగే సుఖంగా ఉండాలనుకుంటాను. కానీ దుష్ట రాక్షస శక్తుల వల్ల వికటమైన భయంకర రూపాన్ని ధరించక నాకు తప్పలేదు. నేను కోరేదల్లా ఇక ఇలా కఠోర కార్యాలు చేయవలసి రాకూడదనే. ఈ పనిలో తమరు సహాయం చేయాలి. తప్పకుండా దేవి, జగత్ కళ్యాణపు శుభకార్యంలో మేము నీకు సదా సహాయం చేస్తాం. స్వర్గ విజేతలు దైత్య రాజులు శుంభ నిశుంభులకు 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 ఎవరు ఆపారు మన విమానం? ఓ శుంభ నిశుంభులారా, మీకు శుభం కలిగించాలని ఈ విమానం ఆపాను. ఈయనే శివశంకరుడు. దైత్య గురువు శుక్రాచార్యుడు ఈయన్ని ఆరాధిస్తారు. పరాత్పరుడు శివశంకరునికి జయము. శుంభ, నిశుంభ, కౌశికిపై విజయం పొందాలనే మీ ప్రయత్నం మిమ్మల్ని సర్వనాశనం చేయగలదు. అందుచేత మీకు హితం కలగాలంటే మళ్ళీ స్వర్గాన్ని ఆ దేవతలకు ఒప్పగించి పాతాళం తిరిగి వెళ్ళండి. వీల్లేదు. అలా వీల్లేదు. కౌశికి గర్వభంగం కావించి ఆమెను స్వర్గానికి తీసుకువెళ్తాం. ఆమెను స్వర్గానికి రాణిగా చేస్తాం. అది జరగడం అసంభవం. శుంభ నిశుంభులారా, గౌరీపుత్రి అయిన కౌశికి శక్తికే అవతారం. ఆ శక్తి అసురులను తప్పక నాశనం చేసి తీరుతుంది. వారి కోరికలు ఏవీ నెరవేరవు. అయినా మించిపోలేదు. పరిస్థితిని గుర్తించి జాగ్రత్తగా మెలగండి. సురక్షితంగా ఉండాలంటే పాతాళానికి వెళ్ళిపోండి. లేకుంటే మీకు సర్వనాశనం తప్పదు సుమా. సోదరా శుంభ, శివుడు తాను దైత్యుల శ్రేయోభిలాషనన్నాడు. కానీ నాకు అతడి మాటలపై నమ్మకం కలగటం లేదు. మనం అతడి మాటలేవి వినకూడదు సుమా. ఆ కౌశికిని స్వర్గానికి రాణిగా చేసే ప్రయత్నం తప్పక చేసి తీరవలసిందే. స్వర్గ విజేతలు దైత్య రాజులు శుంభ నిశుంభులకు స్వర్గ విజేతలు దైత్య రాజులు శుంభ నిశుంభులకు కుశలమా కౌశికి? తమరు ఎంతో దయాళులు పరమేశ. నేనైతే పుట్టినప్పటి నుంచి కూడా తమరి దర్శనాన్ని కోరుకుంటూ ఉన్నాను.
తమరే స్వయంగా ప్రత్యక్షమై నాపై అపార కృప చూపారు. కౌశికి, నేను కావాలనే ఇలా ప్రత్యక్షమయ్యాను. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. నీవు నీ అవతారం ఎత్తడంలోని ఉద్దేశ్యం సార్థకం చేయాలి. ఇది చెప్పడానికే వచ్చాను. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు గర్వమదాంధులైన శుంభనిశుంభులకిచ్చిన వరంలోని ముఖ్యోద్దేశం నీవు వారిని వధిస్తేనే నెరవేరుతుంది. నేనందుకు వేచి ఉన్నాను పరమేశ. నీ తల్లి దేవి పార్వతి నీకు రక్షణను, సహాయాన్ని ఇవ్వాలని కాళిక, చాముండేశ్వరి, చండిక అనే రూపాలను ధరించి శుంభనిశుంభులకు సహాయం చేసే అసురులు అనేకులను సంహరించింది. కానీ శుంభనిశుంభుల సంహారం నీ చేతనే జరుగుతుంది. స్వర్గ విజేతలు శుంభనిశుంభులకు అసురులు నీ ద్వారం వద్దకు వచ్చేశారు. ఇక నీవు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. ఐం హ్రీం క్లీం. స్వర్గ విజేతలు దైత్య రాజులు శుంభనిశుంభులకు ఓ సుందరాంగి, ఓ రూపగర్విత, ఓ స్వప్న సుందరి, నీ సౌందర్యపు మోహంలో పడి మేము యుద్ధం చేయడానికి వచ్చామని మరిచిపోయాము. ఇంతకు ముందు ఆ విధాత నీ వంటి సౌందర్య రాశిని సృష్టించటం అనే కార్యం చేయలేదేమో. భవిష్యత్తులో మాత్రం చేయగలడా? సృష్టిలోని సౌందర్యమంతా నీ సృష్టితోనే పూర్తయింది. నిన్ను సృష్టించిన తరువాత సౌందర్యమనదగినది ఆ విధాత వద్ద ఏమైనా మిగిలితే కదా. నీలోని ఒక్కొక్క అంగము కూడా, అంటే అవయవాలని ఆ విధాత ఎంతో బాగా కష్టపడి సృజించాడు. నిన్ను చేశాక, నిన్ను సృష్టించేందుకు బ్రహ్మ గర్వించినా ఆయనను ఏమీ తప్పు పట్టలేము. మీరిలా నా సౌందర్య వర్ణన చేయటానికి వచ్చారా, లేక యుద్ధంలో ఓడించటానికా? ముందు నీ యొక్క సౌందర్యం వల్ల మాకు కలిగిన పరాజయం చూసావుగా. తరువాత ఇక యుద్ధం గురించి ఆలోచిద్దాం. ఇటువంటి అతిలోక సుందరితో యుద్ధం ఎవరు చేస్తారు? నీ లోపల ఈ విరుద్ధ భావాలు ఒకేసారి ఎలా కలిగాయి సుందరి? సౌందర్యము, యుద్ధ పిపాస. నీ వంటి కోమలాంగి, సువదన, లావణ్యవతితో యుద్ధమా? అది కూడని పని. యుద్ధం చేయకపోతే నన్ను మీరు ఎట్లా పొందగలరు? సుందరి, మేము నీ గురించి నేటిదాకా విన్నదంతా అతిశయోక్తి కానే కాదు. చెప్పేవారికి ఏమాత్రం చెప్పగలిగిన చాతుర్యము, మాటలు, పరిభాష లేనే లేవు. సుందరి, నీ వంటి సుందరాంగితో యుద్ధం చేయడం మా పౌరుషానికి అవమానం అనిపిస్తుంది. నీవు యుద్ధం చేయకుండానే నిన్ను నీవే మాకు అర్పించుకోవటమే ఉచితం. మా యావత్ బలం, వైభవం నీకు పాదాక్రాంతం చేస్తాం సుందరి. ఇక యుద్ధం చేయవలసిన అవసరమేముంది? నేను చేసిన ప్రతిజ్ఞ మాటేమిటి? ప్రతిజ్ఞ? ఏమా ప్రతిజ్ఞ? నీ సేవకులు నీకు చెప్పలేదా? నా ప్రతిజ్ఞ ఏమిటంటే, నేను వివాహమాడబోయే పురుషుడు యుద్ధంలో నాపై విజయం సాధించాలి. ప్రతిజ్ఞ? ఇదా నీ ప్రతిజ్ఞ?
సుందరి, ప్రతిజ్ఞలు పౌరుషం గల పురుషులు మాత్రమే చేయగలరు. నీ వంటి కోమలాంగి ఇలాంటి ప్రతిజ్ఞ చేయడం శుభస్కరం కాదు. కోమలాంగులు ప్రతిజ్ఞ చేస్తే వారి కోమలత్వం నశించిపోతుంది. దుష్టులారా, నశించనున్నది ఇక మీరే. నాతో యుద్ధం చెయ్యండి, లేకుంటే మిమ్మల్ని సంహరించేస్తాను. సోదరా శుంభ, గర్వంతో విరవీగే ఈమెకు మనం మన యొక్క శక్తి చవిచూపవలసిందే. నేనిప్పుడే ఈమెను యుద్ధంలో ఓడించి మీ పాదాలపై చచ్చి పడవేస్తాను. ఆ పొరపాటు చేయకు నిశుంభ. అలా చేస్తే ఈ సుందరి నీకు ప్రాప్తిస్తుంది. ఈమెను ఓడించిన వారికే ఈమె చెందుతుంది. కాను రక్తబీజుణ్ణి ఆవాహన చేసే ముందు నాతో అనలేదా, కాళికను సంహరించాక కౌశికి నాకు దక్కుతుందని? ఏ అనలేదా? అవును సోదరా, అవును. అందుచేతనే ఈమెను ఓడించి నా దాన్ని చేసుకోవాలంటే నేనే ఈమెతో యుద్ధం చేయాలి. ఆ! సుందరి! వద్దు నిశంభ, వద్దు. ఈ సుందరిపై నేను తప్ప ఎవ్వరూ దాడి చేయరాదు. ఆ! 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 సోదరా కౌశికి! నిశుంభ, నేను నిన్ను చివరిసారిగా హెచ్చరిస్తున్నాను. నీకు సర్వనాశనం కలగరాదనుకుంటే నీవు తక్షణమే ఈ రాక్షసులను వెంట పెట్టుకుని పాతాళానికి వెళ్ళిపో. వీల్లేదు సుందరి, వీల్లేదు. మా సోదరుడు శుంభనికై పగ తీర్చుకోకుండా, ఆపై నిన్ను ఓడించకుండానే తిరిగి వెళ్ళిపోవటం నా వల్ల ఎలా సాధ్యమవుతుంది? నేను అమరుణ్ణి. పుత్రి కౌశికి, నీవు నీ తండ్రి యొక్క ఉగ్రావతారానికి యశస్సును కలిగించావు. నీ తల్లి యొక్క శక్తి రూపం సార్థకం చేశావు.
తల్లిదండ్రుల ఆశీర్వాదాన్ని వారి కృపను పొందిన తనయకు ఎన్నడూ హాని కలగదు కదా. ధన్యులం ధన్యులం మహాదేవి కౌశికి, మేము ధన్యులం. మీ వల్ల ఈ దేవతలంతా బాధాముక్తులయ్యారు. శక్తి స్వరూపిణి మహాదేవి కౌశికి జై. నా ఉద్దేశం, నా కర్తవ్యం నెరవేరాయి. ఇక నేను శక్తి స్వరూపిణి మాత యొక్క శరీరంలో ఐక్యమైపోతాను. తథాస్తు. త్రిలోకనాథుడు పరమ శివశంకరునికి జై. శక్తి స్వరూపిణి పార్వతీ మాతకి జై. ఓం నమః శివాయ. పరమ శివశంకర ఎక్కడున్నారు? పార్వతీమాత ఎక్కడుంది? ఎక్కడున్నారు? నంది, భృంగి, శివగణాలు ఎక్కడికి వెళ్ళిపోయారందరూ? మీ ప్రణామానికి నా సమాధానం ఒక్కటే, శుభమస్తు. నేను ఆ పరమేశ్వరుణ్ణి పిలిచాను, మరి నీ సమాధానం ఏమిటి నంది? దేవర్షి, పార్వతీమాత గగన విహారం చేసి ముక్తి ప్రసాదించే కాశీకి వెళ్ళాలన్న కోరికను వెలిబుచ్చారు. అందువల్ల ఆ పరమేశ్వరుడు ఆమెతో పాటు... చాలు నంది, చాలు, నాకంతా అర్థమైంది. అప్పుడప్పుడు పార్వతీమాత మనసుకు కైలాసపు వాతావరణం అంటే విసుగెత్తిపోతుంది. అందుచేత ఆమె విహరిద్దామని అనుకుంటుంది. నీవు నాకొక విషయం చెప్పు నందీశ్వర, వారు వెళ్ళి ఇప్పటికి ఎంతసేపు అయింది? వెళ్ళి చాలాసేపే అయింది దేవర్షి. ఆ జగత్పతి పరమేశ్వరుడు వెళ్ళి తిరిగి రావడానికి ఇంత ఆలస్యం ఎన్నడూ జరగలేదు. అంటే వారు కాశీ నుంచి తిరిగొస్తూ ఉంటారు. వారి ఇరువురి దర్శనము ఆకాశ మార్గాన పెడుతుండగా ఆకాశంలోనే చేసుకుంటాను. నారాయణ నారాయణ. జయ జయ బ్రహ్మదేవ, జయ జయ బ్రహ్మదేవ. నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. జయ జయ బ్రహ్మదేవ, జయ జయ బ్రహ్మదేవ. నారాయణ నారాయణ నారాయణ. జయ జయ బ్రహ్మదేవ, జయ జయ బ్రహ్మదేవ. జయ జయ బ్రహ్మదేవ, జయ జయ బ్రహ్మదేవ. పంచశిఖర పర్వత, దేవర్షి నారదా. పర్వత ఎక్కడున్నావి నాళ్ళు? మరి ఎక్కడికెడుతున్నావు? జయ జయ బ్రహ్మదేవ. నీవు మాత్రం ఇన్నాళ్ళు ఏమయ్యావు? నీ దర్శనమే దుర్లభమైపోయింది. ఎంతో కాలానికి నిన్ను దర్శించగలిగాను. ఆహాహాహాహాహా, నేనెంత అదృష్టవంతుణ్ణో కదా. జయ జయ బ్రహ్మదేవ. మిత్రమా, నేను ఆకాశం, పాతాళం, భూమి మూడు లోకాల్లోనూ సదా సంచరిస్తూనే ఉంటాను. కానీ నేనెప్పుడూ కలవనేలేదు. నివాసం ఎక్కడ? నారద, మనమిద్దరము దేవగురువు బృహస్పతి ఆశ్రమంలో కలిసి చదువుకున్నాము, కలిసి పెరిగాము. అందువల్ల మనం బాల్యమిత్రులము, సహాధ్యాయులము, మిత్రులము. మనకు మరొక సంబంధం కూడా ఉంది సుమా. నీవు పరమపిత బ్రహ్మదేవుని మానసపుత్రుడివి. నేనేమో బ్రహ్మదేవుని మానసపుత్రిక అయిన ఋషికకు పుత్రుణ్ణి. అందువల్ల నీవు నాకు మేనమామవు, నేను నీకు మేనల్లుణ్ణి. రెండు సంబంధాలున్నప్పటికీ కూడా ఎంతో కాలంగా మనం కలవలేదు. ఇది విచారకరం కదూ? లేదు పర్వత, విచారించ పని లేదు. మనం ఇద్దరము కలుసుకోకపోయినా మన ఇద్దరి హృదయాల్లో ఒండూరులో పట్ల సద్భావన, మమకారం ఉన్నాయి. నీ ఉద్దేశంలో మేనమామలు, మేనల్లుళ్ళు, అన్నదమ్ములు తరచుగా ఎదురవుతూ
కలుసుకున్నంత మాత్రాన వారి మధ్య ఉండే ఆ బంధుప్రేమ ఎక్కువ అనవచ్చు అనే? లేదు పర్వత, అదేం కాదు. కానీ నాకు నిన్ను చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. ఆశ్చర్యానికి కారణం? నారాయణ నారాయణ, నన్ను ఎరిగిన దేవతలకే కాదు, దానవ మానవులకు నిన్ను చూశారంటే తప్పక భ్రమ కలుగుతుంది. ఇలా నారదుడి వేషంలో చూస్తే నిన్నే నారదుడు అని అనుకోగలరు. నిజం చెప్పాలంటే నేను చిన్నప్పటి నుంచి నిన్నే ఆదర్శంగా ఎంచుకున్నాను. నీ వేషభాషల్ని, ప్రవర్తనను అనుకరిస్తూ వచ్చాను. నీవు నారాయణ భక్తుడివి, నేనేమో మరి బ్రహ్మకు భక్తుణ్ణి. నీవెల్లప్పుడూ నారాయణుణ్ణి స్మరిస్తావు, నేనేమో బ్రహ్మదేవుణ్ణి. జయ జయ బ్రహ్మదేవ. ఎంతో కాలంగా ఇలా ఆరాధిస్తూ ఉన్నప్పటికీ కూడా నేటిదాకా నేను ఎటువంటి వరాన్ని పొందలేకపోయాను. ఎన్నాళ్ల నుంచో బ్రహ్మలోకాన్ని, వైకుంఠాన్ని అన్వేషిస్తున్నాను. కానీ అవి ఎక్కడున్నాయో తెలియరాలేదు. పర్వత, అది తెలియాలంటే నిజమైన భక్తి శ్రద్ధలు ఉండటం అవసరం నాయనా. అంటే నా భక్తి శ్రద్ధలు నిజమైనవి కావా? నిజమైతే సఫలుడవయ్యేవాడివి. నీవు నారదుడి బాహ్య రూపాన్నైతే మాత్రం అనుకరించగలిగావు, అది కూడా నీ శరీరం వరకే. కానీ నీవు మదిలో అనుసరించని భావాలను ఈ నారదుడు అనుక్షణము ఎల్లప్పుడూ తలుచుకుంటూనే ముల్లోకాల్లోనూ సంచరిస్తూనే ఉంటాడు. అయితే ఎటువంటి భావాలను మనసులో తలుచుకోవాలి? నిష్ఠ, భక్తి, పరమార్థం, లోక కళ్యాణమనే భావన, పరుల బాధలు, ఈ భావాలన్నీ నీకు కలుగుతాయా? నీ మౌనం రుజువు చేస్తున్నదొక్కటే పర్వత, నీవు అంతఃకరణ శుద్ధితో కాకుండా బాహ్యాడంబరాలపై ఆధారపడి కావలసినవి పొందచూస్తున్నావు. ఇతరుల రూపాన్ని ధరిస్తే మాత్రం అనుసరించినట్టు కాదు కదా. ఇక నీవే చెప్పు మరి, నీ వద్ద ఉన్నటువంటి సిద్ధులు నాకు ఎలా ప్రాప్తిస్తాయి? నేను కోరేదల్లా నాకు ఆ బ్రహ్మ, విష్ణు, మహేశుల దర్శన భాగ్యం కలగాలనే. నేను ముల్లోకాల్లోనూ మాత్రం సంచరించగలుగుతూ ఉండాలి. మిత్రమా, నేనిప్పుడే నీకు చెప్పానుగా, ఇందుకై నీ మనస్సులో నిష్ఠ, శ్రద్ధ, భక్తిని జాగృతం చేయాలి. మదిలో దర్శనాభిలాషను మేల్కొల్పాలి. నాకు తెలిసింది, నాకు తెలిసిపోయింది, ఇదంతా నీకు సాధ్యం కాదు. అయినా నా బాల్యమిత్రుడివి, నాకెంతో స్నేహపాత్రుడివి. మేనల్లుణ్ణి కూడా. అది నిజమే. అందుకే బ్రహ్మలోకానికి వెళ్ళి పరమపిత బ్రహ్మదేవులను నేను నీ కోసం ప్రార్థిస్తాను, ఆయనను అర్థిస్తాను. తన మనుమడు, నా మేనల్లుడు, తన పరమభక్తుడు పర్వతునిపై దయతో ఒక్కమారు దర్శన భాగ్యాన్ని ఇమ్మంటాను. అతడికి సాఫల్యం కోరుకుంటాను. నారాయణ నారాయణ. నా వల్ల నీవు ధన్యుడివి కాలేదు గాని నీ వల్ల నేను మాత్రం ఎంతో ధన్యుణ్ణయ్యాను. నీ ప్రార్థనకు బ్రహ్మ ఏం సమాధానం ఇస్తారో నాకు త్వరగా తెలియజెయ్యి. నేనెంతో ఆతృతతో, ఎంతో కుతూహలంతో నిరీక్షిస్తూ ఉంటాను. నారాయణ నారాయణ. ఎక్కడని నిరీక్షిస్తావు? ఎలా కలుసుకుంటావు నన్ను? ఎక్కడ నివసిస్తావు? నీ నివాసం ఎక్కడో తెలియదే. నీ నివాస స్థానమేదో ముందు చెప్పు. నేను మందాకిని నదీ తీరాన ఒక పర్వతం దిగువన నివసిస్తాను. అక్కడ నాకు ఒక చిన్న ఆశ్రమం ఉంది. ఆశ్రమంలో ఒంటరిగా ఉంటున్నావా లేక కుటుంబంతోనా? లేదు లేదు లేదు, సిద్ధులన్నీ ప్రాప్తించేంత దాకా ఇలా బ్రహ్మచారిగానే ఉంటాను. సరే, మనం ఖచ్చితంగా త్వరలోనే మళ్ళీ కలుసుకుందాం. అలాగే, నీ హితం కోసం త్వరలో మనం కలుసుకుందాం. నారాయణ జయ జయ బ్రహ్మదేవ. నారాయణ. నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. దేవి, వెంటనే అదృశ్యమైపో. ప్రస్తుతం నారదుణ్ణి చూడడం ఉచితం కాదు.
పరమేశ, పార్వతీమాత ఎక్కడికి వెళ్ళిపోయారు? దర్శనమిచ్చి కూడా అదృశ్యులయ్యారే. నారాయణ్. ప్రభు, నాతో ఏమిటి ఈ దాగుడు మూతలు? అపరాధం ఏం చేశాను? నేనేం తప్పు చేశానని ప్రభు ఎక్కడున్నారు? ఓ పరమేశ, మీరు నాతో ఎంతగా దాగుడు మూతలాడినా వినోదించినా సరే నేను మాత్రం నేడు తమ దర్శనం పొంది తీరుతాను. నారాయణ నారాయణ. స్వామి, నేడు తమ భక్తుడైన నారదునితో ఇలా వినోదిస్తున్నారెందుకని? దేవి, మనం ఎప్పుడూ నారదునికి సులువుగా కనిపిస్తాం. అతడు తన ప్రశ్నలకు సమాధానాలు పొంది వెంటనే వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ ఈ మారు మేమతడిచే తపస్సు చేయించదలిచాం. ప్రభు, మాత, ఏమిటి ఈ వైపరీత్యం? పరమ శివశంకరుడు ఇప్పటిదాకా నా పట్ల ఇంత నిష్ఠూరంగా ఎప్పుడూ లేరే. మాత, దయచేసి చెప్పండి, నేనేదైనా తప్పు చేశానా? పరమేశ్వరుడు ఎందుకు ఇలా అలిగారు? లేదు నారదా, పరమేశ్వరుడు నీపై అలగలేదు. అలగకపోతే మరి నాకు దర్శనం ఎందుకు ఇవ్వరు? దర్శనమిచ్చే ముందు ఆయన నీ చేత తపస్సు చేయించదలిచారు. సరే కానీ ఒక సంగతి చెప్పు, ఆయన్ని దర్శించడంలో ఉద్దేశం ఏ ప్రశ్నకు సమాధానం కోరాలని? మాత, నా మొదటి ప్రశ్న ఏమిటంటే పరమేశ్వరుడు నాకు దర్శనం ఎప్పుడు ఇస్తారని. నేనడిగే ఈ ప్రశ్నకు మీరు సమాధానం ఇవ్వలేరు కదా. మీరు చెప్పేది కేవలం ఇంతే, ఆ పరమేశ్వరుడు నా చేత తపస్సు చేయించదలిచారని. ఆయన నా చేత తపస్సు ఎందుకు చేయించదలిచారో మీరు నాకు చెప్పనే లేదు. మీరు మీ అమూల్యమైన వాక్కుతో సెలవిచ్చారు కదా, వారు నా చేత తపస్సు చేయించదలిచారని. నేను తపస్సు చేస్తాను మాత, తప్పకుండా చేస్తాను తపస్సు. ఎందుకంటే ఈశ్వరేచ్ఛ అయితే మనమంతా పాటించక తప్పదు కదా. ఆ పరమశివశంకరుని దర్శనాన్ని పొందటానికి, ఆయన కోరిక నెరవేర్చటానికి ఇక నేను తపస్సు చేస్తాను, తప్పక చేస్తాను. తపస్సు చేయటానికి ఎలాగూ నిశ్చయించుకున్నాను గనక నాకిక సెలవివ్వండి. తపస్సు చేయటానికి తగినట్టి స్థలమేది నారదా? ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నారాయణ నారాయణ. దధీచి మహర్షుల ఈ ఆశ్రమం ఉపయుక్తము, తపస్సు చేయడానికి అనుకూల స్థలము కూడా. దధీచి దంపతులతో కనుక నేను కూర్చుని తపస్సు చేస్తే వారి తపస్సు వల్ల లాభం కలుగుతుంది. పద నారదా, దధీచి ఆశ్రమానికి వెళ్దాం. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ఏం దేవి, మేము లేని సమయంలో నారదుడు ఇక్కడికి వచ్చాడా? అతను రాక మానుతాడా? వచ్చాడు. నేను అతడికి తమ ఇచ్ఛను, తమ ఆదేశాన్ని తెలియచేశాను కూడా. నేను స్పష్టంగా చెప్పాను, తపస్సు చేయకపోతే దర్శనం సాధ్యం కాదని. అప్పుడు అతడు తపస్సు చేయ నిశ్చయించుకుని వెళ్ళిపోయాడు. ఓం
నారదుడు ఎక్కడా? నారదుడు ఎంతో చతురుడు, దురదృష్టి గలవాడును. నారదుడు చతురుడే, కానీ ప్రస్తుతం ఏం చాతుర్యం చూపుతున్నాడో. అతడు ఎక్కడ తపస్సు చేస్తున్నాడో నీకు తెలుసా? అక్కడ మా వంటి పుత్రుని పొందేందుకు మహర్షి దధీచి, అతడి ధర్మపత్ని సువర్చల ఎన్నో ఏళ్లుగా తపస్సు చేస్తున్నారు. మనం వారికిక దర్శనమియ్యవలసిందే. నేను తమ వెంట వస్తాను స్వామి. అలాగే. నమః శివాయ, ఓం 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 నమః శివాయ. ఓం నమః శివాయ.